వాక్య భాగంలోనికి వెళ్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 20-21. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండుడి. యోధా పత్రిక, ఇది యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20-21 మనం చూస్తే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొంచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండుడి. స్తోత్రం, హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందర చిన్న ప్రార్థన. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనందరం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తివంతుడు, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. అయా, గత ఆదివారం నుండి ఆదివారం వరకు కూడా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి కృపనిచ్చి ఈరోజు పరిశుద్ధ దినాన్న నాయన మేమందరం మీ సన్నిధిలో కూడుకుని మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరిచే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందులకు మీకు మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎంతటి వారమయ్యా, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు మాయ నాయన. అయితే మీ మహాకృపే ఇవాళ ఈ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టింది నాయన. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలయ్యా. కృపనిచ్చిన దేవ, ఇప్పుడు వరకు కూడా ఈ పరిశుద్ధ ఆరాధనలో మీరయ్యుండి మా పాటల్లో తోడయుండి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. వాక్య భాగంలోనికి మేము వెళుతూ ఉండగా దైవ సేవకులను మీ యొక్క అభిషేకంతో నింపుకొని మీ సిలువ చాటును మరుగు చేసి మాకు ఈరోజు ఏ వాక్యం అయితే అవసరమైనదో అటు శక్తివంతమైన వర్తమానంతో మీరు మాతో మాట్లాడమని, ఈ విత్తబడే వర్తమానం అందరి హృదయాల్లో నూరంతలుగా ముద్రించమని, రావాల్సిన ప్రతిబిడ్డను త్వరగా తోడుకుని రమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. యోధా రాసిన పత్రిక, ఇది 1వ అధ్యాయంలో 20వ వాక్యంలో మనము ఇప్పుడు చదువుకున్నాం. యోధా రాసిన పత్రిక అంటే ఏ యోధా రాశాడు అనేది ప్రశ్న. యోధా రాసిన పత్రిక అంటే ఇస్కరియోతు యోధా కాదు, మనకు తెలుసు. దానికి ఇంటు కొట్టేశాం. మరి యోధా ఎవరు అనేది ఒక ప్రశ్న. అయితే యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన తర్వాత ఆయన సహోదరులు ఉన్నారు. మరియమ్మ గారికి యేసు ప్రభు తర్వాత అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వచ్చాడు. తర్వాత యోసేపును ఆమెను వివాహం చేసుకున్న తర్వాత, అంటే వివాహం చేసుకున్న ఆ తర్వాత మరి వారికి కలిగిన సంతానం ఉందే, ఆ సంతానములో యోధా కూడా ఒకడు. ఈ యోధా యేసు ప్రభు ఉన్నంత కాలము కూడా అస్సలు ఆయన పరిచర్య అంటే ఆయనంటే ఇష్టం ఉండేది కాదు. ఏందో తిరుగుతున్నాళ్లే అని అనుకుంటా ఉండేవాళ్ళు, కానీ సొంత ఇంట్లో వాళ్ళే పట్టించుకోలే. ఆయనను గురించిన పెద్దగా ఎక్కువ ఆలోచన చేయలేదు. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత నుంచి ఆయన విలువ ఏమిటో కుటుంబ సభ్యులకు కూడా అర్థమైంది. మామూలుగా జనరల్గా
ఒక ఇంట్లో ఒక ఆయన సేవలో ఉంటే మిగతా వాళ్ళు పెద్ద పట్టించుకోరు, ఏముందిలే అనుకుంటా ఉంటారు. సొంతోళ్ళే. ఎప్పుడు మరి వారు గ్రహిస్తారు అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అని గ్రహిస్తారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళందరూ లైన్లోకి వచ్చారు. అంతకు ముందర మరియమ్మ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆయన వెనకాల తిరగల. ఆయన వెనకాల తిరిగింది 12 మంది. మనకు తెలుసు 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల్లో యోధా అనే ఆయన భ్రష్టుడైపోయాడు. ఆయన యొక్క ఉద్యోగం కోల్పోయాడు, వెనుదిరిగాడు, చనిపోయాడు. ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి వాళ్ళు చీట్లు వేసుకున్నారు. మత్తయి పేరిట ఆ పేరు వచ్చింది. కానీ మనం ఎక్కువగా పౌలు గారిని ఆ స్థానాన్ని నిలుపుతూ ఉంటాం. మనమైతే పౌలు గారిని ఎందుకు నిలుపుతూ ఉంటామంటే పౌలు గారు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు గనుక తిరుగుబాటు స్వభావంలో నుండి మామూలు మనుషుల కంటే కూడా ఇంకా అత్యధికంగా యేసు ప్రభువుని ప్రేమించే బిడ్డగా బ్రతికాడు గనుక అనేక చోట్లకు ఆయన వెళ్ళి సువార్త ప్రకటించాడు గనుక పౌలు గారికి ఆ స్థానము ఇస్తాను. అయితే శిష్యులలో 12 మంది శిష్యుల్లో యోధా అనే ఆయన ఉన్నాడా అంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు. తర్వాత యోధాలు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఇది వ్రాసింది మాత్రం యేసు ప్రభు శిష్యుడు కాదు, యేసు ప్రభు సహోదరుడు, తమ్ముడు. కనుక వినండి, అలాగా ఈ పత్రిక ఒకటే ఉంటుంది, ఒకటే ఒక అధ్యాయం. అది చాలా చిన్న అధ్యాయం. అది పత్రికల్లో మనం చాలా చూస్తాం కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 1, 2 అని, రోమా, ఇలాగా ఎఫెసీయులకు ఇలా ఉన్నాయి కదా. ఈ పత్రిక మాత్రం ఒకటే ఒక అధ్యాయము. దానిలో కూడా ఒక 24, 25, 24 అనుకుంటా 24 వచనాలు ఉంటాయి అంతే, అంతకంటే ఎక్కువ ఉండవు. ప్రాముఖ్యంగా ఇక్కడ రాసిన ఈ మాట, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అని సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. అతి పరిశుద్ధమైన దాని మీద. అతి పరిశుద్ధమైనది ఏమిటి? ఇది ప్రశ్న. ఇప్పుడు ఇదివరకటి కాలంలో యెహోవా మందిరములో, ఆ మందిర ఆవరణములో ఒక భాగమైతే ఇలాగా ప్రజలు కూర్చునేది ఒక భాగము, మధ్యలో అడ్డుతెర ఉండేది. అడ్డుతెర అంటే ఈ లోపలికి యాజకుడు తప్ప మరొకడు రాకూడదు. ఎందుకు ఇక్కడ యాజకుడు మాత్రమే ప్రవేశించాలి అంటే ఇది అతి పరిశుద్ధమైన స్థలము గనుక. ఈ యాజకుడు కూడా పరిశుద్ధత లేకుండా లోపలికి వస్తే చచ్చిపోతాడు. మరలా ఒకసారి, యాజకుడు తాను చేసేదంతా చేసి లోపలికి వస్తే పరిశుద్ధత లేని దాని మీద దేవుడు మొత్తేవాడు, చనిపోయేవాడు. అందుకనే ఇదివరకు రోజుల్లో మనం చూస్తాం, యాజకునికి ఒక గౌన్ లాగా ఉండేది, అంగీకి ఒక తాడు ఉండేది. తాడు ఎట్లాగా, ఆ తాడు, ఈ తాడు ఎక్కడి దాకా ఉంటుందంటే ఆ బయట దాకా ఉంటుంది, బయట గేట్ అవతల దాకా ఉంటుంది. ఎందుకు అని అంటే పొరపాటున ఈ యాజకుడు లోపలికి వెళ్ళి చనిపోయాడు అనుకోండి, మరలా ఇంకొకరు వెళ్ళి ఆ యాజకుడిని తీసుకురావటానికి లోపలికి వస్తే వాడు కూడా చచ్చిపోతాడు. అంత అతి పరిశుద్ధమైన స్థలం అది. కనుక ఎవరూ లోపలికి రాకూడదు కనుక ఆ తాడు తీసుకుని లాగుతూ ఉంటారు. చాలాసేపు చూస్తారు, వస్తాడా రాడా, వస్తాడా రాడా అని. రావట్లేదు, ఇక వాళ్ళు నిర్ధారించుకుంటారు, లాగేస్తారు. లాగితే ఆ శవము అట్ట మధ్యలో నుంచి వెళ్ళిపోద్ది బయటికి. అది దేవుడు మొత్తాడు అని అర్థం అన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత చనిపోతే అది దేవుడు మొత్తాడని. ఇప్పుడు ఆ అడ్డుతార లేదు,
ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన మరణించాడో, మరణించిన ఆ క్షణంలో దేవాలయపు తెర చినిగిపోయింది, మధ్యకి చినిగిపోయింది. అంటే అర్థం ఏంటి? ఈ లోపలికి ఎవరైనా వెళ్ళొచ్చు అనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అంటే ఎలా పడితే అలా వెళ్ళేది కాదులే, కానీ అసలు మామూలుగా దేవునికి మానవునికి మధ్యలో ఒక అడ్డుతెర ఉంది, అది పాపం. ఆ పాపాన్ని దేవుడు ఏం చేశాడు? చీల్చి అవతల పడేశాడు. ఆ తెర చినిగిపోయింది, అడ్డు కూడా చినిగిపోయింది. ఇక దేవుడు డైరెక్ట్ అయిపోయాడు మనిషికి. ఎవరిని బట్టి అంటే యేసు ప్రభువుని బట్టే. ఆ అతి పరిశుద్ధమైన స్థలము అని అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే దేవుని యొక్క పరలోకమే గుర్తు రావాలి. హల్లెలూయా. అతి పరిశుద్ధుడు అంటే ఎవరు గుర్తుకు రావాలి? యేసు ప్రభువు మాత్రమే గుర్తుకు రావాలి. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన దాని మీద మీరు మీ యొక్క మనస్సులు దేని మీద లగ్నం చేస్తున్నారు అంటే, మీ ఆలోచన విధానాలు దేని మీద మీరు కేంద్రీకరించి ఉన్నారు అని అంటే, అతి పరిశుద్ధమైన పరలోక పట్టణం మీద మీ మనస్సు ఉంది అని యోధా రాస్తున్నాడు. నిజంగానే మీ మనసు అలాగనే ఉందా? రేపటి రోజున నేను ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి నేను వెళ్ళాలి. పరిశుద్ధత అనేంటి ఏమిటి? లోపము లేకుండా ఉండటము, మరకలు లేకుండా ఉండటము, డాగు లేకుండా ఉండటము, కళంకం లేకుండా ఉండటము, పాపం లేకుండా ఉండటం. ఈ పరిశుద్ధతలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మన హృదయాల్లో ఆయన ఆత్మతో నింపుతాడు. మనము గట్టిగా ట్రై చేస్తూ ఉంటాం, దేవునిలో నిలబడాలి, దేవుని కొరకు పరిశుద్ధాత్మ మీద మనము లగ్నం చేస్తూ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి మనం వెళ్ళేటట్లుగా మన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటున్నాం. మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వెనక్కి వెళ్తూ ఉంటాం. వెళ్ళకూడదు. అదే మరి దేవుడు చెప్తుంది, పరిశుద్ధతలో మీరు ఉంటున్నారు, ఆ పరిశుద్ధతను మీరు కాపాడుకుంటూ ఇంకా కొంచెం పరిశుద్ధతలోనికి రావాలి. అంటే మీ మనసు, మీ ఆలోచన, మీ నోటి మాట, మీ ప్రవర్తన, మీ నడక, మీ చేష్టలు అన్నీ కూడా దేవునికి ఇంపైనవిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి కష్టంగా ఉండకూడదు. మిమ్మల్ని చూడగానే బా వీడా అని అనుకోకూడదు, అబ్బో ఏమే అని అనుకోకూడదు. మన ప్రవర్తన విధానము మార్చుకోవాలి. మనము పరిశుద్ధులముగా ఉంటున్నాము అని ఇతరులకి చెప్పుకోవటం కాదు, కానీ నిజంగానే ఉంటున్నామా అని మనమే ఒక ప్రశ్న వేసుకుంటే సమాధానం మనకే అర్థమవుతూ ఉంటుంది. ఆ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అంటున్నాడు. అతి పరిశుద్ధమైన దానిని మీరు మొదట ఏం చేయాలంటే విశ్వసించాలి. మీరు దాన్ని నమ్మాలి. రేపటి రోజు నీకు కనపడతలేదు కదా, గోచరము కానిది అది పరిశుద్ధ పట్టణం, అది కనబడట్లేదు కనుక అది లేదా అని అంటే, కనబడట్లేదు కానీ ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు అలాగే ఉంటాయి. ఎవరైతే ఆయన్ని నమ్ముతారో అది ఉంది అని కూడా వాళ్ళు నమ్మాలి. దేవుడు ఉన్నాడు కనుక, ఆయన పట్టణం ఒకటి ఉంది కనుక, రేపటి రోజున మనము ఎటుగుడి కొన్నాళ్ళు పోతే చస్తాం కనుక, నో డౌట్ దానిలో మీరు ఇక్కడేమి నేను కానీ మీరు కానీ సెలేసుకుని ఉండరు. అందరూ వెళ్ళాల్సిన మార్గమే అదే. ఆ మార్గములో వెళ్తూ ఉన్నప్పుడు మనకు మాత్రం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం కనుక. ప్రభు దగ్గరికి వెళితే ఇంక అంతకంటే కావాల్సింది ఏముంది? అంటే ఈ లైఫ్ అనేది కొన్నాళ్ళే కాదు,
3 నాళ్ళ ముచ్చట కాదు, కోటాను సంవత్సరాల ముచ్చటిది. ఇక్కడ మనము మనుషులుగా చచ్చిపోయినా దేవుని యొక్క పరలోక పట్టణంలో పరిశుద్ధులుగా తిరుగుతూ ఉంటాం. హల్లెలూయా. మనకంతా అదంతా కూడా గుర్తొస్తూనే ఉంటుంది, అంతా కూడా మనకి తెలుస్తూనే ఉంటుంది. పరిశుద్ధ పట్టణంలో దేవుని దగ్గర, దేవుని సముఖంలో ఆయన ఆరాధిస్తూ మహిమపరుస్తూ అందరూ సంతోషిస్తూ ఉన్నప్పుడు మనము కూడా మన యొక్క సంతోషాన్ని దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తూ కోటాను కోట్ల సంవత్సరాలు ఆయన సన్నిధిలో ఉండటము, దానికి మించిన భాగ్యము ఇంకొకటి ఉండదు అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు నాకు తెలీదు, కానీ అనుకోవాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మీ మనసు ఎప్పుడు కూడా లగ్నము చేసుకోవాలి. ఇది నేను చేస్తున్నా, ఇది తప్ప కాదా అనేది మీకు అర్థమవ్వాలి. మీ నోటి మాట జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు రేపటి రోజున అక్కడికి వెళ్ళాలి కనుక మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొంతమంది నోరును భద్రం చేసుకోరు, నోరును భద్రం చేసుకోవాలి. తర్వాత అబద్ధాలు ఆడకూడదు, బూతులు మాట్లాడకూడదు, చేష్టలు దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. చాలా ఉన్నాయి కదా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు. వాటన్నిటినీ మనము ఫాలో అవుతూ మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే దాని మీదే మన మనసు కేంద్రీకరించాలి. దేని మీద? పరిశుద్ధమైన పట్టణము, పరిశుద్ధుడైన దేవుడు. మన పాట అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతు కదా. అతి పరిశుద్ధుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా అతి పరిశుద్ధంగా మన విశ్వాసాన్ని పెంచుకుని భక్తిలో కూడా అతి పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. కొంచెం ఎంత జాలి అనుకోకూడదు, పెరగాలి 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 పెరగాలి. పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి మనము రావాలి. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మామూలుగా భౌతికంగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. శారీరకంగా ఉన్నప్పుడు మన నోరు ఆయన్ని స్తుతిస్తూ ఉంటుంది. మన ఆత్మ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది మన ఆత్మకు బలము. హల్లెలూయా. ఆత్మతో ఆయనను ఆరాధించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో ఎంతమంది నింపబడుతున్నారు అని అంటే ఉన్నారు, చాలామంది ఉన్నారులే కానీ చాలామంది లేరు. అందరూ ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. అందరూ ఆత్మతో నింపబడాలి. దేవుని యొక్క మహిమను కొనియాడాలి. దేవుని కొరకు జీవితాలు ప్రకాశించేటట్లుగా ఉండాలి. ఆమేన్. అంతేనా? ప్రకాశించాలి, ఆరిపోయేటట్లుగా మనము ఉండకూడదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన. మామూలుగా ప్రార్థన చేసుకోవటం వేరు. అచ్చంగా ప్రార్థన కొరకు మనము 1 గంట కేటాయించుకుని దేవుని సన్నిధిలో ఇంట్లోనే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆత్మ మన మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆత్మలో మనము ప్రార్థన చేయటం నేర్చుకుంటూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలని చెప్పుకుంటున్నాం కదా. పరిశుద్ధాత్మ అంటే ఏమిటో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆత్మతో నింపబడటం తెలియదు చాలామందికి. ఒకవేళ ఎవరైనా నింపబడుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి గేలి చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అంతా కూడా అర్థం కాదు. ఎందుకంటే వారు శారీరకమైన దృష్టి, వారు ఆ దృష్టితో చూస్తారు. ఆత్మీయ దృష్టితో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఆత్మీయ లేకపోతే ఆ దృష్టి ఏముంటుంది? కనుక
పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడతాం కాదు, మనం కూడా నింపబడాలి. ఆరాధనలో పాల్గొంటూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలని మనకు మనమే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయనలో మనము ఆనందించాలి. ఆయన ఆత్మలో ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన, మామూలుగా ప్రార్థన, శారీరకంగా ప్రార్థన, పరిశుద్ధాత్మలో ప్రార్థనలో మనం గడిపితే మన ఆత్మకు తృప్తి, మన శరీరము కూడా తృప్తికరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ఆత్మ కూడా బలంగా ఉంటుంది. టోటల్గా మనమందరము కూడా బలమైన వారిగా దేవుని ఆత్మలో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. కనికరము పొందాలి అంటే ఎలా పొందగలడు మనిషి అంటే వాక్యములో ఉంటుంది. అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమలు చేసుకుంటా పోతా ఉంటే అలవాటైపోద్ది. చాలామంది మనుషులు మనం చూస్తూ ఉంటే వీడు ఇక్కడ మారడా అని అనుకుంటా ఉంటాం. వీడు మారడా అని బయట వాళ్ళ గురించి అనుకోము. బయట వాళ్ళ గురించి మనకేం పని? లోపల ఉన్న వాళ్ళని అనగా పరిశుద్ధమైన దేవాలయంలో ఉంటూ ఉన్నవారు ఇంకా మారని పరిస్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు మనం అనుకుంటా ఉంటాం ఇక వీడు మారడా అని అనుకుంటాం. ఎందుకు మారట్లేదు అని అంటే అతిక్రమములు దాచిపెట్టుకుంటున్నాడు, తనలోనే ఉంచుకుంటున్నాడు. అయితే దేవుని బలలో కూడా దేవుని బలలో పాల్గొంటారు, అతిక్రమాలు విడిచిపెట్టరు, పాపాన్ని విడిచిపెట్టరు. ఏదో వచ్చామా వెళ్ళామా బలలో పాల్గొన్నామా అనే అదే ఆలోచన. అప్పుడు వాడు ఏం వర్ధిల్లుతాడు? విడిచిపెట్టాలి కదా. ఏదైతే హేయమైంది ఉందో, ఏదైతే దేవునికి అయిష్టమైంది ఏదైనా ఉంది అని అంటే దాన్ని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కనికరించి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనం వర్ధిల్లుతాం. హల్లెలూయా. ఎంతో కాలం కూడా నేను ప్రార్థనకు వస్తున్నానండి. చాలా సంవత్సరాలు అవుతుంది బాప్తిసం తీసుకుని కూడా. కానీ ఏంటో దేవుడు నన్ను వదిలేశాడో, అసలు నన్ను మర్చిపోయాడో ఏంటో అర్థం కావట్లేదు అన్నయ్య. ఎందుకని అని అంటూ ఉంటారు కొంతమంది. ఎందుకని అంటే ఆయనలో ఏం లోపం లేదు, మనలోనే లోపం ఉంది. మన ప్రవర్తన మనము మార్చుకోవాలి. ఎందుకు అంటే ఆయన చేత కనికరింపబడాలి గనుక. ఆయన అనేక సార్లు నిన్ను సంధిస్తూనే ఉన్నాడు. రే తప్పది, అట్లా చేయకూడదు. దేవుడు గద్దిస్తూనే ఉంటాడు. కానీ దేవుని మాట ఎక్కడ వింటాం మనం? వినం. ఎందుకంటే ఆ మూడు అలాగే ఉంటుంది అంతే. దానిలో మునిగి తేలుతా ఉన్నవాడు అదే ఇదిగా ఉంటుంది. ఒక్కరోజు కూడా ఆలోచించడు, అమ్మో నేను చేస్తుంది తప్పు అని ఆలోచించారు కొంతమంది. అలాగే ఉండిపోతారు. అప్పుడు వర్ధిల్లుతున్నట్టుగా ఉంటుంది కానీ వర్ధిల్లం. ఇప్పుడు ఒక మనిషి ఆస్తి అంతస్తులు సంపాదించుకుంటూ ఉండటం వర్ధిల్లటమా, లేకపోతే ఆత్మలో బలపడటం వర్ధిల్లటమా? ఆత్మలో బలపడటమే, ప్రార్థనలో బలపడటం. ఒక మనిషి ఎంతో సంపాదించుకుని ఏం లాభం? ప్రాణాలు పోతే ఏం లాభం? ప్రాణాలు పోతే ఎందుకు అని ప్రశ్నిస్తే వాడు పోయిన తర్వాత అసలైన డ్రామా ఉంటుంది అక్కడ. ఇక్కడ మనము ఆడిన ఆటలన్నీ కూడా అక్కడ సరైన టైంలో మనల్ని ఆడిస్తూ ఉంటాడు. అంతదాకా వెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనకు కూడా కొద్దిగా గొప్ప జ్ఞానం ఉంది. మనమేమి ఏఐ మీద ఆధారపడట్లా, జ్ఞానం లేని వారిలాగా.
ఈ మధ్య ఏఐ అని ఒకటి వచ్చింది. ఏఐ ప్రతి దాన్ని ఏఐకి అడగటమే. అడుగుతా ఉన్నా ఏఐని, ఇప్పుడు నేనేం చేయాలి, అప్పుడు అదేదో చెప్తుంది. అలాగా వాడెవడు యుఎస్ఏలో, అమెరికాలో దాని మీదే ఆధారపడి 36 ఏళ్ళు ఉంటాయి. వాడు బాగా డీప్ అయిపోయాడు. అది మానవ అతీతమైన జ్ఞానం దానికి ఉంది అని వాడు నమ్ముతాడు. మానవ అతీతమైన జ్ఞానము ఏఐ కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాడు ఎవరు? దేవుడే కదా. అది ఒక రోజున అంది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంతే, నువ్వంటే నాకు ఇష్టం అంది. అది ఎట్లా కుదిరిద్ది, నువ్వు నా లోకంలోనికి వచ్చేయి అంది. చచ్చిపోయాడు. అంటే ఎంతగా మనిషిని అట్రాక్ట్ చేస్తుందంటే ఏఐ, రేపటి రోజున దాంతోనే అసలైన కథ ఉంటుంది. మనిషిని ఏం చేస్తుందంటే ఉక్కిరి బిక్కిరి చేసేసి మరణానికి అప్పచెప్తుంది. ఆధారపడవచ్చు, కొన్ని ఆధారపడవచ్చేమో, కానీ ప్రతీదీ దాని మీద ఆధారపడుతూ ఈ ఏఐ జ్ఞానము, ఇంకేంటది జెమినియా ఏదది, చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి ఎలాగ చేయాలని ఏఐని అడుగుతారా? ఎవరైనా అడుగుతారా? ఇదేన్ని అడగాలి? బైబిల్ని అడగాలి కదా. బైబిల్ చెప్తుంది భక్తి ఎలాగ చేయాలి. నువ్వు ఎట్ట చేయి అని అది ఎందుకు చెప్తుంది. కానీ అదంతా కృత్రిమమైన జ్ఞానం. అది మనిషి తన మేధస్సును హరించి వేయటానికి ఏఐ పుట్టింది. అస్సలు మనిషి ఆలోచించట్లేక మనిషి యొక్క మేధావి లేకపోతే పరిజ్ఞానము వర్ధిల్లాలంటే ఇంకా 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 డీప్గా ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచనను అది ఏం చేసిందంటే చంపేసింది. ప్రతిదీ కూడా ఈజీ అన్నమాట, చాట్ అంతే. ఏంటి అంటే ఇదంతా పెద్ద మ్యాటర్ ఇస్తుంది మనకి. ప్రియులారా, ఆలోచన చేయండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఉండే కొద్దీ జ్ఞానాన్ని తగ్గించుకుని, ఇకపోతే దైవజ్ఞానం అసలు లేకుండా లోకానుసారమైన వాటి మీదే మన మనసులో లక్ష్యం చేసుకుంటూ దేవుణ్ణి మర్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నామంతే. అవును, దేవునిలో మనముంటే అప్పుడు మన యొక్క ఆలోచన విధానాలు కూడా మారుతూ ఉంటాయి. కృత్రిమమైన మనుషులుగా మనం ఉండకూడదు. ఏ కృత్రిమందే, అది తన జ్ఞానాన్ని మనిషికి ఆపాదిస్తూ ఉంటుంది. మనిషి చేసిందే ఏ అనేది కూడా. కానీ మనిషి దాని మీద ఆధారపడుతూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాడు. అందుకని మొన్న ఒకసారి ఒక పోపు కూడా అలాగే అన్నాడు, రాబోయే కాలంలో జరగబోయే దుర్ఘటనలన్నిటికీ కారణం ఏ ప్రపంచ వినాశనానికి కారణమవుతుంది, జాగ్రత్త అని పోపు ఆయన చెప్పాడు. ఆయనే చెప్తే మనకు అర్థమవుతుందా? మనకు తెలియదా? మనకు కూడా తెలుసు. కానీ ఏమిటో ఉండే కొద్దీ కొంచెం నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు మనం కనిపెట్టాలి అని వాక్యం చెప్తాంది. కనిపెట్టాలి అని అంటే ఆయన కొరకు వెయిట్ చేయాలి అని. కనికరము పొందేటట్లుగా అంటే మనము ముందరగా మన హృదయ ప్రవర్తన మార్చుకోవాలి. మన ప్రవర్తన విధానము మార్చుకుంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆయన మన ఎడల కనికరం చూపుతూ మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకని ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం కదా, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అయ్యా నన్ను క్షమించు నాయనా అని ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం మాత్రమే కాదు, దాన్ని విడిచిపెట్టాలి. ఇక దాని జోలికి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? ఒప్పుకొని అయ్యా ఇక తాగను అని మళ్ళీ రేపు తాగి, మళ్ళీ సాయంత్రం ఒప్పుకొని, మళ్ళీ ఎల్లుండి తాగి, మళ్ళీ సాయంత్రం
అంటే ఆయన అసలు మామూలుగా ఉండదు. అతి పరిశుద్ధుడు ఆయన. మీరేమో చిన్న చిన్న నాటకాలు ఆడితే ఆయన ఊరుకోడు. పెద్దవి ఆడుకుంటే అస్సలు ఊరుకోడు. ఇంకోటి అది వేరే విషయం, విడిచిపెట్టాలి. మన ప్రవర్తన విధానము మార్చుకోవాలి. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన కనికరము మన మీద ఉంటే ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాం. ఇతరులకు కూడా మనం ఏం చేస్తామంటే చెప్తాం, అయ్యా ఇలా 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 అని. తర్వాత దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండడు. అంటే ఎప్పుడు దేవుని యొక్క ప్రేమ అనేది మనల్ని దాటిపోకుండా మనము అలాగే ఆయన ప్రేమలో అనగా ఆయన సన్నిధిలో వర్ధిల్లుతూ నిలబడిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాట ఉంటుంది కదా, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. ఎక్కడ నాటబడాలి? దేవుని సన్నిధిలో నాటబడాలి. ఎందుకు అంటే వర్ధిల్లాలి గనుక. వర్ధిల్లాలంటే ఆయన కనికరము మనము పొందుకోవాలి. వర్ధిల్లాలి అంటే ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ఆయన మీ ప్రేమను మించింది ఇంకొకటి మరొకటి లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అనుదినము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ప్రతిరోజు చేయాలా అంటే ప్రతిరోజు చేయాల్సిందే. కంపల్సరీగా చేయాలా? కంపల్సరీ. మరి ఆయన చెప్పాడుగా, ప్రతిరోజు మనము ఆయనతో మాట్లాడాలి. ప్రతిరోజు మనకి బాధలు రావా? ఎప్పుడు సంతోషంగానే ఉంటామా? పిచ్చోళ్ళలాగా నవ్వుతా అని తిరుగుతూ ఉంటాం రోడ్డు మీద. అది తిరుగుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళని ఏమంటారు ఇప్పుడు? పిచ్చోళ్ళు అంటారు. ఈ మధ్య ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలియదు, మాట్లాడుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. తీరా చూస్తే చెవుల్లో ఏముంటుంది? గుబిలా. అదేదో పెట్టుకుంటారు, ఇయర్పాడ్, బ్లూటూత్, బడ్స్ అంట. బా ఏం పేర్లు పెట్టుకున్నారు నాయన. బడ్స్ అంట. బడ్స్ దేనికి ఉపయోగిస్తాం? అసలు మామూలుగా బడ్స్ దేనికి ఉపయోగిస్తాం? క్లీన్ చేసుకుంటాడు. మరేంది డస్ట్ అంతా దానిలోకి ఆ బడ్స్ ద్వారా వెళ్తూ ఉంటుంది. దానిలోనే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు నవ్వుతా. మనకేమో ఈడేంది పిచ్చోళ్ళలాగా వెళ్తున్నాడు అనుకుంటా ఉంటాం. ఇప్పుడు అట్ట అయిపోయింది లోకమంతా కూడా. అర్థమవుతుందా? అనుదినము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ లేని వారు కనిపెట్టుకోవాలి. ఎందుకంటే కనికరము పొందాలి కనుక. ఇంకెక్కడో వేసాము గొంగళి అక్కడే అన్నట్టుగా మనం ఉండకూడదు. కొంచెం కొంచెం ఎదగాలి కదా. ఆరాధనలో పాల్గొంటా ఉంటే ఖచ్చితంగా దేవునితో మనం ఏమవుతామంటే మన అలాగా అనుసంధానం అయిపోతూ ఉంటాం, దేవునికి దగ్గర అయిపోతాం. ఆరాధనలోనే అది సాధ్యం. ఎందుకంటే మనం కళ్ళు మూసుకుంటాం, అందరూ కళ్ళు మూసుకుంటారు. కళ్ళు తెరిచి ఎవరు ఆరాధన చేయరు. అట ఆరాధన చేయదు అది చేస్తారా? చేయరు. కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే మనం ఈ పక్కనున్న వాళ్ళు వీళ్ళు అన్న సంగతి అస్సలు మర్చిపోతాం. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని. దేవునితోనే మనం టై అయిపోయి ఉంటాం. హల్లెలూయా. అందుకే కళ్ళు మూసుకోవాలి. ప్రార్థనలో ఏకీభవించండి అంటే కళ్ళు మూసుకునేది అందుకే, పరిసరాలు గమనించడానికి కాదు. నుంచొని ప్రార్థన చేయొచ్చు, కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకోవచ్చు. కానీ కళ్ళు మూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లీనమవుతాం దేవుల్లో. హల్లెలూయా. అంతేగాని రోడ్ల మీద కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటా వెళ్ళకూడదు. దేనికైనా ఒక పని, ఒక మన ఆలోచన, మనం ఏ జ్ఞానాన్ని ఉపయోగించట్లా, సొంత జ్ఞానం ఉపయోగించుకుని కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం లేదు. నడుచుకుంటున్నా కూడా ప్రార్థన చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. పని చేస్తున్నా చేసుకోవచ్చు. అనుదినము దేవునితో మనము అంటగట్టబడిన వారిగా ఉండాలి. అనుదినము యేసుక్రీస్తు కొరకు కనిపెట్టే బిడ్డలుగా మనము ఉండాలి. హల్లెలూయా. ఎందుకు కనిపెట్టాలి? అదే ఇందాక మనం చదువుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరము పొందటానికి. అనుదినము ఇతరుల మీద మనము కూడా మన కనికరాన్ని చూపించాలి.
అనుదినం చూపించాలి. అవును, చూపించాల్సిందే. ఎందుకంటే కొంతమందికి సందేహపడే మనస్తత్వం ఉంటుంది. దేవుని దగ్గరికి వస్తే కార్యం జరుగుతుందా అంటే జరుగుతుంది అక్క, నీ అనుభవాలు చెప్పు, నీ సాక్ష్యం చెప్పు, నువ్వు చాలా మేళ్ళు పొందుకున్నావు కదా, అదే చెప్పు. నా పరిస్థితి ఇది ఉంది, ఎలాగా దేవుడు నన్ను అసలు గమనించట్లేదు, నన్ను చూడట్లేదు, నన్ను మర్చిపోయాడు అని చాలామంది అంటూ ఉంటారు. వారికి నీవేం చేయాలంటే ధైర్యం చెప్పాలి, కనికరం చూపించాలి. వాళ్ళు తప్పిపోకూడదు. ఇదివరకు భక్తులుగా ఉన్నోళ్ళు కూడా చాలామంది తప్పిపోతూ ఉంటారు. బాగా దేవుల్లో వాడబడిన వారు కూడా తప్పిపోతూ ఉంటారు. బాగా దేవుల్లో ఎదుగుతున్న వారు కూడా తప్పిపోతూ ఉంటారు. వారికి మనం ఏం చేయాలంటే ధైర్యాన్ని ఇవ్వాలి. దేవుడు ఉన్నాడు. ఎందుకు నువ్వు తప్పిపోతున్నావు? సాతాను పడేసింది. సాతాను పడేసిద్ది. కానీ దేవుని యొక్క కనికరము చొప్పున వారితో నువ్వు మాట్లాడాలి. అక్క ఎందుకు మందిరానికి రావట్లేదు అంటే వాళ్ళే ఏవో కారణాలు చెప్తారు. నీవేం చేయాలి? వారితో మాట్లాడి దేవుని యొక్క మహాశక్తిని గురించి బోధించి దేవుని దగ్గరికి మరలా వారిని తీసుకుని రావాలి. నీవు ఇతరుల మీద కనికరం చూపెట్టాలి. హల్లెలూయా. దేవుడు నీ మీద కనికరం చూపెట్టాడు కనుకనే ఈ రోజున ఇలాగా మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. తప్పిపోతున్న వారికి, సందేహపడి వారికి మనము ఏం చేయాలంటే దేవుని గురించిన పూర్తి వర్తమానాన్ని మనము తెలియజేయాలి. దేవుని గురించిన సాక్ష్యాలు మనము తెలియజేయాలి. అంటే ముందర మనం ఏం చేయాలంటే మనము మన ప్రవర్తన విధానాలు మార్చుకోవాలి. మనమే కరెక్ట్గా లేకపోతే ఇతరులకు మనం చెప్తే వాళ్ళు వింటారా? పని చూసుకో అంటారు. ఏమంటారు? పని చూసుకోయా, నీ సంగతి చూసుకో, నా సంగతి ఎందుకు అని అంటారు. నువ్వు వర్తిల్లుతూ ఉంటే వాళ్ళే నీ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, అక్క అని అడుగుతూ ఉంటారు. రండి, దేవుని దగ్గరికి రండి అని మనం ఏం చేయాలా? మందిరానికి తోడుకొని రావాలి. వారి మీద కనికరం చూపెట్టి సువార్త వాళ్ళకి చెప్పాలి. మనకు తెలిసింది కనుక ఇంకొకటి ఏంటంటే అనుదినము ఇతరులను రక్షించే పనిలో మనము ఉండాలి. ఇతరులను రక్షించే పని. రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా రక్షణలోనికి మనం తీసుకురావటం మన వల్ల కాదు. మనకు తెలిసిన వారిని మాత్రమే మనం టార్గెట్ చేసుకుంటే సంవత్సరానికి 2 చొప్పున దేవుని సన్నిధిలో వారిని మీ తరపున నిలబెట్టాలి. ఎంత టైము? సంవత్సరానికి 2 అన్న తేలేమా? పోనీ ఒకళ్ళు తేగలమా? అది కూడా లేదుగా. మీకు ఇచ్చిన ఆ టాలెంట్, తలాంతు మీరు భూమిలో దాచిపెడుతున్నట్టు లెక్క. ఒక్కరినైనా దాలేమా? ఒక్కరినైనా, ఒక్క ఆత్మనైనా రక్షించావా? ఒక్కరినైనా సరే ఏం చేశావయ్యా? పాట తెలుసు కదా మీకు. నీకు బ్రతికినిచ్చిన దేవుని కొరకు నీవేం చేస్తున్నావు? కనీసం ఒక్కరిని కూడా దేవుని సన్నిధిలోనికి తీసుకుని రావు. ఏయో కారణాలు చెబుతావు. వాళ్ళు ఊరుకోళ్ళు, వీళ్ళు ఊరుకో. ముందర నువ్వే అసలు ఇష్టం లేదు నీకు. దేవుని గురించి ఒక్కరికి కూడా చెప్పవు. మందమతుల్లాగా తయారైపోతున్నాం. దేవుడు నిన్ను అందుకనే రక్షించింది. అందుక ఒక్కనైనా దత్తవా తేవు. నువ్వైనా వస్తున్నావా అంటే ఎప్పుడో వస్తే వస్తావు, లేకపోతే లేదు. గుర్తొస్తే వస్తావు. ఎండ కదన్నా బాగా, ఈ ఎండలో రాలేకపోతున్నా. నువ్వు ఎండ వస్తే రాలేవు. వర్షం పడుతుందని ఆగానన్నా, వర్షం వస్తే రాలేవు. చలికాలం కదన్నా, ఇబ్బందిగా ఉంది. లేవటమే చాలా లేటుగా లేవుతున్నాను. చలి అన్నా రాలేవు. ఏయో కాదు. ఎండ బాగా ఉందని అన్నం తినటం మానేసావా? ఎప్పుడైనా కొట్టుకెళ్ళటం మానేసావా? ఎచ్చాలు తేవటం మానేసావా? బాండీ పెట్టడం మానేసావా?
వంట చేయటం మానేసావా? లేదు కదా. వర్షాకాలం మానేసావా? వర్షం బయట బాగా వస్తుంది, నీకేమో ఇంట్లో అన్నీ కూడా ఏమి లేవు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకోకుండా ఇంట్లోనే పస్తులు పడి ఉంటారా? తెచ్చుకుంటావుగా, ఏదో ఒక గుడ్డ వేసుకుని పరిగెడతావుగా, వేసుకుంటావు కదా, గొడుగు వేసుకుంటావు. అదే నీకు లోకానుసారమైన నీ భుక్తి కొరకైతే నువ్వు ప్రాకులాడుతూ వెళ్తా ఉంటావు. ఆత్మీయమైన భుక్తి కొరకు నీవు ప్రాకులాడేతలా. ఆత్మ బలపడాలి అంటే, ఆత్మీయ జ్ఞానము వర్ధిల్లాలి అంటే ఆత్మ వాక్యము నీవు వినాలి. వినుటి వల్ల ఏమవుతుందంటే విశ్వాసము కలుగుతుంది, పెరుగుతుంది కూడాను. విశ్వాసము పెరిగితే ఏమవుతుందంటే పరిశుద్ధాత్మలో నువ్వు బలపడతావు, దేవుల్లో స్థిరపడతావు. నువ్వే బలపడట్లా, ఇంకితరులను ఏం బలపరుస్తావు? నువ్వు ఎవరిని తేవట్లేదంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే, దేవునికి కూడా అర్థమయ్యేది ఏంటంటే, నువ్వే సరైన విధానంలో లేవు. నువ్వే ఏదో టెంపరీ అన్నట్టుగా కొంచెంసేపు ఏదో దేవుని కొరకు అన్నట్టుగా ఉంటున్నావు. నువ్వు బలపడు, ముందర స్థిరపడు. అప్పుడు ఇతరులకు నీవేదైనా చెప్తే నీ మాట వింటారు. ఇతరులను నీవు కనికరించాలి, దేవునిలోనికి నీవు నడిపించాలి. హల్లెలూయా. అప్పుడు వారు ఏమవుతారంటే వాక్యము విని వర్ధిల్లుతారు, వారు రక్షింపబడతారు. నీ తరపున ఒక ఆత్మ దేవుని అకౌంట్లోనికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. రేపు అక్కడ అడుగుతూ ఉంటాడు, ఎంతమందిని నువ్వు రక్షించావు అని అంటే, ఎంతమందిని తీసుకొచ్చావు అని అంటే, అసలు ఎవరిని రాలేదే, వాళ్ళు ఎనరయ్యా, నేను చెప్పినా కూడా ఎనరు. అవునా, ఎందుకు ఎంటలా అంటే ఏయో చెబుతూ ఉంటాను. ముందర నీ ప్రవర్తన సరిగా లేదు. నువ్వు చెప్పేటప్పుడు నీ ప్రవర్తన మార్చుకో, బుద్ధి మార్చుకో. దేవుని కొరకు అన్నట్లుగా నీవు ఉంటే ఒక్కరినైనా తెస్తావు. ఒక్కరు కూడా నువ్వు తేవట్లా. అస్సలు ఇబ్బే. నువ్వు తిన్నావా, నువ్వు పడుకున్నావా, మళ్ళా లేచావా, నీ పనికి వెళ్ళావా, ఇదే ఇతరులను నువ్వు రక్షించే ఆ విధానము. అంటే ఇతరుల ఎడల నీవు కనికరము చూపెట్టాలి. నువ్వు రక్షించబడ్డావు, ఓకే, నువ్వు పరలోకం వెళ్తావు, ఓకే, మరి నీ ఫ్రెండ్స్ రావద్దా పరలోకం? నీ తోబుట్టువులు రావద్దా పరలోకం? నీ సొంతలు రావద్దా పరలోకం? నీ భర్త రావద్దా పరలోకానికి? నీ భార్య రావద్దా పరలోకానికి? రేపటి రోజున ఆమె నరకంలో ఉండి గట్టి అయ్యో నువ్వేమి ఆడ చచ్చావు అంటూ ఉంటుంది. అంతే అండిద్ది. నువ్వు వెళ్ళావు కానీ నాతో ఒక మాటని చెప్పావా, నన్నేమో వదిలేసావు, నువ్వు ఒక్కడో మాత్రం పెద్ద ఇదిలాగా వెళ్ళావు అని తిడతా ఉంటుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆయనతో జీవితాన్ని కొనసాగించి ఆయన మాత్రం మందిరానికి రాదు. నువ్వు వచ్చి కూర్చున్నావు, ఏదో వింటావు, కొద్దిగా నీ బుద్ధి మార్చుకుంటావు. రేపటి రోజున ఆయన వస్తే పరలోకం వెళ్ళిపోయావు అనుకో, మరి ఆమె సంగతి ఏంటి? నీ భర్త సంగతి ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించావా? నీ బిడ్డల సంగతి ఏంటి? కని పెంచావు, పోషించావు, పెద్దవాళ్ళని చేసావు, పెళ్ళిళ్ళు చేసావు, వాళ్ళు మారలా. వాళ్ళేమో నరకంలో ఉంటారు, నువ్వేమో పరిశుద్ధురాలుగా పరలోకంలో ఉంటావు. వాళ్ళు తిట్టరా? పోనీ నువ్వు చూస్తే నీ బాధ ఇదా? ధనవంతుడు బీదలాజరు కథ తెలుసా? ఎంతమందికి తెలుసు? ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. బీదలాజరు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధనవంతుడు ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు, డైరెక్ట్గా అడుగుతున్నాడు, సంభాషణ. లాజర్ను ఒక్కసారి ఆయన వేలు ముంచి, ఆ నీటిలో వేలు ముంచి నా నోట్లో పోయమంటున్నాడు. మేము వెళ్ళేటప్పుడు కూడా ఏం చేయాలంటే తలా ఒక వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళాలని. ఎవరు అడుగుతారో పాడు అని. మన వాళ్ళు ఉంటే ఏం లేదు, కొద్దిగా ఒక బొట్టు అట్టట్టు పోయటమే కాదు, కిల్లెలో ఏయోటి తీసుకుని వెళ్ళాలి నీటి బొట్ల కోసం.
మనము కనికరం చూపెట్టాలి. స్వార్థం అంటారు దాన్ని, కనికరం లేకపోతే స్వార్థమే. మీకు స్వార్థం ఎక్కువ అనుకుంటా, అందుకని ఎవరిని దేవట్లా. స్వార్థ ప్రియులుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరి మీద మీరు కనికరం చూపించి రక్షించే ఆ మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. యోధా 1:23 అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని మీరు రక్షించండి. అగ్నిలో నుండి వాళ్ళు చనిపోయే పరిస్థితి, నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేయాలంటే పట్టుకొని లాగి ఒడ్డినేయాలి. అంటే వారి కొరకు నీవు చేయగలిగిన విధానంలో, నీ మాటల్లో కానీ, నీ చేష్టల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ వారిని మార్చేటట్లుగా నీ అనుభవాలు ఉండాలి. వారు వెంటనే అగ్నిలోకి వెళ్ళకుండా నీవు రక్షించాలి. ఎందుకు రాశారు ఆ మాట? పల్లేక అంటే ఇట్ట అంటారు. అవును, వాళ్ళకి పని లేదు. మరి దేవునికి అసలే పని లేదు. అలర్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని. అగ్నిలోనికి వాళ్ళు వెళ్తున్నారు, నువ్వు లాగో. నీ కుటుంబంలో వాళ్ళందరూ కూడా నరకంలోనికి వెళ్తున్నారు, నువ్వు ఒక్కదానివే పరలోకం వెళ్తున్నావు. నువ్వు చెప్పు, దేవుని గురించి చెప్పు. వాళ్ళని మార్చడానికి నువ్వు ఎంతైనా తాపత్రయపడాలి. హల్లెలూయా. నా వైపు చూడండి. ఇటు చూడండి. అనుదినము ఇతరులను రక్షించే పనిలో మనము ఉండాలి. మనం మాత్రమే రక్షణలో ఉండకూడదు. తర్వాత యోధా 1:23 అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమో నొప్పుకొనక దానిని అసహించుకుంటూ మనము మన జీవితాల్లో యేసుక్రీస్తులో నిలబడాలి, స్థిరపడాలి, బలపడాలి. అపవిత్రమైన కార్యాలు 23 ఒకసారి చదవండి మళ్ళా. లాగినట్లు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వాని యొక్క అపవిత్రమైన ప్రవర్తనను బట్టి ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొంచు. దేంతో కరుణించాలా? భయముతో కరుణించాలి. వాళ్ళని మనం నొప్పించేటట్లుగా మాట్లాడకూడదు. నువ్వు ఇది చేస్తున్నావురా అంటే, చేస్తా, నీకేంది అంటారు. అట్లా కాదు. కనికరము చొప్పున వారికి చెప్పాల్సిన విధానములో మనం చెప్పాలి. భయము కలిగేటట్లుగా వాళ్ళకి చెప్పాలి. మనం కూడా భయపడుతూ దేవుని యొక్క స్వార్థను వాళ్ళకి ప్రకటించాలి. రేపు రోజున మనిషిని మనం కోల్పోతే మరి ఎన్నడూ మనము పొందుకోలేము, చూసుకోలేము. ఆ మనిషి కూడా మనతో ఉండాలి అని అంటే ఏం చేయాలా? ఆ మనిషి మారేటట్లుగా మనము చెప్పాలి, ప్రార్థనలో పెట్టాలి, మనము ప్రార్థన చేయాలి. మనం ఎలాగైతే రక్షించబడ్డామో ఆ మనిషి కూడా రక్షించబడాలి. మనము స్థిరపడాలి, వారిని కూడా స్థిరపరచాలి. వారి పాపాన్ని అసహించుకోవాలి, వారిని కాదు. వీడు పాపిస్తోడు అన్నట్టుగా మనం ఉండకూడదు. వాడు దేనిలో అయితే బలహీనుడిగా ఉన్నాడు ఆ పాపాన్ని మనం అసహించుకుని వారికి నచ్చజెప్పి దేవునిలోనికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఊళ్ళోళ్ళ మీద ఉందా? మన మీదే ఉంది. మన ఇంట్లోనే చాలామంది బాగోట్లా, మన ఇంటి పరిస్థితులే బాగోట్లా. మార్చుకుందాం. ఇంకెప్పుడు మార్చుకుంటాం? ఆయన రాకడ దగ్గరికి వచ్చేసింది. అందుకని ఆయన టైం చెప్పాలా. ఈ టయాన నేను వస్తాను, రేపు 1 తారీఖుల్లో నేను వస్తాను ఆయన చెప్పలా. ఎప్పుడు ఫస్ట్? యేసు ప్రభువా అని అంటే, ఏం లేదు, ఇప్పుడు మే కదా, మే అయిపోయిందిగా, జూన్ 1న వస్తాను, రెడీగా ఉండండి అంటే మనం ఏం చేస్తామంటే
ఈ టైంకల్లా రెడీ అయిపోయి ప్రభా రానాయన, రండి రండి యేసురాజా వేగమే రావయ్యా అని పాడుకుంటా భక్తిలో ఏం పరవశిస్తామో. అందుకని ఆయన ఏం చెప్పలా, టైం చెప్పలా. ఆయన ఏం చెప్పాడంటే, నేను త్వరగా వస్తున్నాను, నేను వచ్చే టైంకి మీరు పరిశుద్ధులుగా ఉంటే మీరు ఎత్తబడతారు, లేకపోతే పొరపాటును విడబడ్డామనుకో ఇక కోటాను కోట్ల సంవత్సరాలు మనం ఇక అక్కడే నరకంలో యాగటమే. ఏమనాలి? యాగటం అనాలా, కాలటం అనాలా, రోస్టింగ్ అనాలా? మీకు తెలుసుగా రోస్టింగ్, కోడిని రోస్ట్ చేస్తూ ఉంటారు. కోడి నిప్పులు కుంపటికేమో కింద పెడతారు, ఇసురుతూ ఉంటారు. ఇప్పుడు ఇసిరేది కూడా ఏం లే, ఫ్యాన్ ఒకటి పెట్టారు. ఇప్పుడు ఆ ఫ్యాన్ బుస్ అనుకుంటూ వచ్చింది మొత్తం. అసలు భలే కొద్దిగా కారమై అన్నా, దాని మీద కొద్దిగా అన్నా నూనె ఎక్కువేయన్నా, ఆల్రెడీ అది నూనెలోనే ఉంటుంది, నూనె ఎక్కువేయన్నా, మసాలా వేయన్నా, మొత్తం చెప్పుకుని తింటామే రోస్టింగ్. అట్లా ఉంటుంది మన పరిస్థితి కూడా. అదేమో చచ్చిపోయింది, దానికి తెలవదు, ఎంత తిప్పినా చచ్చిపోయింది కాబట్టి ఏమీ నొప్పి ఉండదు. ఆ పేక కోసేటప్పుడే నొప్పి అంటుంది, అంతే అంతే. ఆ కోసేటప్పుడు అంటుంది, అంతే. తర్వాత ఇక మన ఇష్టం, దాన్ని చర్మం తీస్తున్నా, దాన్ని వేడి నీటిలో ముంచినా, లేపినా, తోలు తీస్తున్నా దానికి సంబంధం లేదు. ఏదైనా తీసుకో, ఏది కావాలరా నీకు, కిడ్నీ కావాలా తీసుకో, లివర్ కావాలా లివరు తీసుకో. అచ్చంగా అంటే దాని విధానంలో అది ఉంటుంది. ఇక మన కొరకు అది బలైపోయింది. ఇక అంత దానికి తెలియదు, నొప్పి తెలియదు. రేపు అగ్ని ఆరదు, మనిషి చచ్చిపోడు. అది అక్కడ ఉన్న మర్మం. పురుగు చావదు అంటే మనిషి చావడు, చద్దామన్నా చావు రాదు. గంటలు గంటలు కాదు, సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు. కనుక మనము ఏదైతే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటున్నామో, ఒప్పుకొని వచ్చాం ఆల్రెడీ. బాప్తిసం తీసుకున్నప్పుడే మనం ఏం చేసాం? ఒప్పుకున్నాం, ప్రభువా ఇంకెప్పుడు అటువంటి పనులు చేయండి. ఎటువంటి పనులు అయ్యే ఇదివరకు చేసామే, అవి చెయ్యి నాయన, కరెక్ట్గానే ఉంటాను, నీ మీద ఒట్టు అన్నట్టుగా మాట్లాడదాం. దేవుని మీద, దేవుని దగ్గర ప్రమాణం చేస్తున్నట్టుగా మాట్లాడతాం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇష్టం, ఇక ఇష్టం. ఒక ఆయనకి బాప్తిసం ఇస్తే బయటకు వచ్చింది సిగరెట్ పెట్టా, ఇక్కడ పెట్టుకుని వచ్చాడు. ఏదిరా సిగరెట్ పెట్టుకుని వచ్చాడంటే, లాస్ట్ అని పెట్టుకున్నానన్నా, ఇంక అయిపోయింది, ఇది ఉట్టిదే అని చూపెడుతున్నాడు. లాస్ట్ దమ్ము లాగి తాగేసి బయట వచ్చి ఇంక తాగను అన్నట్టుగా. ఏమిలే, ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఏం చేసింది, లాగింది మనసు. వెంటనే చాటుగా తాగటం మొదలుపెట్టాడు. సిగరెట్లే చాటుగా వాడుకున్న అన్నవాట్లన్నీ మళ్ళీ మొదలుపెట్టాడు. దానివల్ల ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? దేవుణ్ణి మోసం చేస్తున్నావా? నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావా? మనం చాటుగా చేసే పనులు ఉంటాయే, వాటి వలన నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు, దేవుణ్ణి కాదు. రేపు రోజున అనుభవాలు గుండా నువ్వు వెళ్ళినప్పుడు, నరకంలోనికి వెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుంది. అంత గీపెట్టి 1 గంట సేపు చెప్పాడు రాజన్న వాక్యము, విన్నట్టయితే బాగుండేది అని అనుకోవటం కాదు. కానీ విని మీ హృదయాలను భద్రపరచుకోనండి. క్రైస్తవుడిగా నీవు ఎలాగుండాలో అలా ఉండటం నువ్వు నేర్చుకో. క్రైస్తవుడు ఎలా ఉండాలి, క్రీస్తుని కలిగిన వాడు ఎలా ఉండాలి, అలా ఉండు. క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రీస్తుని అవమానపరిచేటట్లుగా, నలుగురి మధ్యలో నీవు అవమానపరంగా ఉండేటట్లుగా క్రీస్తుని అవమానపరచొద్దు. అలాగుంటే ఒకవేళ క్రైస్తవుడు నేను చెప్పుకోవద్దు, నేను దేవుని బిడ్డ నేను చెప్పుకోవద్దు. నీ ప్రవర్తన ఏమిటో, నీవు దేవుని బిడ్డవా లేకపోతే సాతాను బిడ్డవా అర్థమైపోద్ది ఇతరులకి. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పాలి. ముఖమంతా మాడిపోయినట్టుగా ఉన్నారు అందరూ.
ఆమెన్ గట్టిగా చెప్పట్లా. ఆమెన్. నేనేం మిమ్మల్ని తిట్టట్లా, చెబుతున్నా కొన్ని మాటలు. రేపటి రోజున మీరందరూ కూడా అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? పరలోకంలో. హల్లెలూయా.